ఓకే. స్టోరీస్ గోయింగ్ గుడ్ చాలా బాగా ఎళ్తుంది. ఇంకా చాలా మంచిగా ఉంది. ఇంకేమి అసలు భయంకరమైన ట్విస్ట్ పెట్టకురా బాబు! అనుకున్నప్పుడే ఎ వెరీ డేంజరస్ ట్విస్ట్ దట్ కమ్స్ టు యూ అండ్ హిట్స్ యూ లైక్ ఎ లారీ ఆన్ ద స్ట్రీట్. అండ్ ప్రాసెస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. ఆహ్, సో, ఓకే. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా చెప్దాం అనుకుంటున్నారు. ఏంటి చెప్దాం ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి? ఏం చెప్దాం అనుకుంటారు? హౌ కెన్ దే డ్రైవ్ ది స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. బట్ దెన్ ద పెయిన్ స్టార్ట్స్. అసలు రైటర్ ఏంటి అంటే ఎవరి మీదో పగబట్టి వాళ్ళని రియల్ లైఫ్‌లో నేను అలాంటి కష్టాలు వాళ్ళకి ఇవ్వలేను. సో, సినిమాలో హీరోయిన్‌కి నేను ఇస్తా అని చెప్పేసి ఒక ఈవెంట్ తర్వాత ఈవెంట్, సీక్వెన్స్ తర్వాత సీక్వెన్స్ అలాగా కష్టపెడుతూనే ఉంటాడు, కష్టపెడుతూనే ఉంటాడు. ఏదైనా ఎమోషనల్ పే ఆఫ్ ఉంటదా అంటే ఏది ఎమోషనల్ పే ఆఫ్ ఉండదు. సో, టు ద ఆడియన్స్ హూ ఆర్ వాచింగ్ ద ఫిలిం ఆహ్, ఒక ఎమోషనల్ పే ఆఫ్ ఉండాలి. ఒక కంఫర్ట్ ఉండాలి. ఓకే. ఇన్ని కష్టాలొచ్చిన తర్వాత ఏదైనా కంఫర్ట్ ఉంటదా అంటే ఇట్ గెట్స్ వర్స్, ఇట్ గెట్స్ వర్స్, ఇట్ గెట్స్ వర్స్. సో, దట్ ఈస్ మై ప్రాబ్లమ్ విత్ ద ఫిలిం. సో, దట్ ఈస్ వాట్ 'చెన్నై లవ్ స్టోరీ' ఈస్. ఎ పెయిన్‌ఫుల్ ఎగ్జిక్యూషన్ ఫర్ ఎ ట్రాజిడిక్ స్టోరీ అన్నమాట. ఎమోషనల్ పే ఆఫ్ అనేది సో అంత కన్విన్సింగ్‌గా ఉండదు. క్లైమాక్స్ వచ్చేసరికి పర్సనల్లీ వాట్ ఐ ఫెల్ట్ అనేది. సో వీవ్ సీన్ ట్రాజెడీస్ లైక్ ట్రాజెడీ ఫిలిమ్స్. ఇంతకుముందు ఏంటంటే ఆహ్, మనం 'సీతారామం' చూసాం. సో ఇట్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం వేర్ ద ట్రాజెడీ ఆహ్, యాంప్లిఫైస్ అవర్ ఎమోషన్స్ అనమాట. సో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఉంటది. క్లైమాక్స్ వచ్చేసరికి దట్ ఈస్ ద ట్రాజెడీ విల్ నాట్ లెట్ యూ డౌన్ వాచింగ్. సో ఎమోషనల్ పే ఆఫ్ అయితే ఉంటది. బట్ ఫిలిం లైక్ 'చెన్నై లవ్ స్టోరీ' ట్రాజెడీ మీద ట్రాజెడీ, ట్రాజెడీ మీద ట్రాజెడీ జరుగుతూనే ఉంటది కానీ ఎమోషనల్ కంఫర్ట్ అనేది ఎమోషనల్ పే ఆఫ్ అనేది ఎప్పటికీ రాదు. పోనీ సో ఏ హీరోయిన్‌కి ఏంటంటే తనకిష్టమైనది జరిగిందా అంటే క్లైమాక్స్‌లో నో. షీ ఈస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హర్ ఈస్ అగైన్స్ట్ టు హర్ హార్ట్. సో పర్సనల్లీ దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద ఫిలిం. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ టెక్నికల్లీ ఏంటంటే